ఈ కథ పేరు జ్యోతిష్కుడి ఎన్నిక. సిళ్ళంగేరి దేశపు రాజు ఆస్థానంలో జ్యోతిష్కుడి పదవికి ఖాళీ ఏర్పడింది. ఒక ప్రముఖ జ్యోతిష్కుడికి ఆ పదవి ఇవ్వాలనుకున్నాడు రాజు. అందుకోసం దేశంలో అంతో ఇంతో పేరున్న జ్యోతిష్కులందరినీ ఆహ్వానించాడు. కొన్ని పరీక్షల తర్వాత వచ్చిన వారిలో 5 జ్యోతిష్యంలో గొప్ప పాండిత్యం ఉన్నవాళ్ళు అని తేలింది. రాజు వాళ్ళని విడివిడిగా పిలిచి, మీ జాతకరీత్యా మీకు ఆస్థాన జ్యోతిష్కుడి పదవి లభించే యోగం ఉన్నదా అని ప్రశ్నించాడు. దానికి 5 అలాంటి యోగం ఉన్నది కనుకే వచ్చాం మహారాజా అని జవాబిచ్చారు. రాజు పెద్ద సందిగ్ధంలో పడ్డాడు. ఈ 5లో తాను ఒక్కడినే ఆస్థాన జ్యోతిష్కుడిగా నియమిస్తాడు. మిగిలిన 4 జ్యోతిష్యం తప్పవుతుంది. అంటే వాళ్ళకు జ్యోతిష్యంలో సరి అయిన నిపుణత లేదన్న మాటే కదా. వీళ్ళల్లో అందరినీ మించిన నిపుణుడు ఎవరు? మంత్రి రాజు సందేహం విని, మహారాజా, వీళ్ళల్లో ఎవరో ఒకరిని ఆస్థాన జ్యోతిష్కుడిగా నియమించండి. ఆ తర్వాత తమ సందేహం తీరుస్తాను అన్నాడు. రాజు రామశాస్త్రి అనే ఆయన్ని ఆస్థాన జ్యోతిష్కుడిగా నియమించి ఆ సంగతి మంత్రికి చెప్పాడు. అప్పుడు మంత్రి, మహారాజా, ఆ 5లో రామశాస్త్రే జ్యోతిష్యంలో ఉద్దండు అన్నాడు. ఏ ఆధారంతో అలా చెబుతున్నారు అని ప్రశ్నించాడు రాజు. ఆస్థాన జ్యోతిష్కులం కాగలమన్నా ఆ 5 జోస్యంలో ఆయన జోస్యమే నిజమైంది కదా అని నవ్వాడు మంత్రి.